అది గత 10 రోజులుగా కూడా ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో ఇవాళ బీసీ బంద్ అయితే సంపూర్ణంగా విజయవంతమైంది సార్. అఖిలపక్ష బంద్ లాగా దీన్ని చూడొచ్చా? బీసీ బంద్తో మరి బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఆయన బీజేపీ తరఫున, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈయన కాంగ్రెస్ తరఫున, వీళ్ళిద్దరు కొంత లీడింగ్ తీసుకున్నారు. సో అందరి మద్దతు తీసుకున్నారు, ఇంక్లూడింగ్ కల్వకుంట్ల కవిత కావచ్చు, తర్వాత బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరి దగ్గరికి వెళ్ళారు. సో అన్ని పార్టీల మద్దతు ఇచ్చాయి. దీంట్లో ఈ బంద్ను విజయవంతం అవడం ఎట్లా చూస్తాం సార్? అసలు బంద్ ఎవరికి వ్యతిరేకంగా ఇచ్చారు, విజయవంతం దేన్ని బట్టి ఆలోచిద్దాం సార్. ఇప్పుడు బంద్ ఎవరికి వ్యతిరేకంగా ఇవ్వాలి? కాంగ్రెస్కును బీజేపీకి వ్యతిరేకంగా ఇవ్వాలి సార్. వాళ్ళనే కలుపుకొని వచ్చి వాళ్ళే పిలిపించినాక వాళ్ళిద్దరే నడిపినాక వీళ్ళు ఏం డిమాండ్స్ పెడుతుండ్రు, ఎవరికి పెడుతుండ్రు, బంద్ లక్ష్యం ఏంది, ఇందులో ఎవరు విలను, ఎవరు హీరో, ఇది అర్థం పర్థం లేకుండా ఉంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద బందా, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినందుకు బందా, ఏంది, దేనికి బంద్? అసలు ఒక స్పష్టత లోపించింది. అంటే బీసీల తరపున మేము అందరం కట్టుబడి ఉన్నాము, గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాము, ఇప్పుడు బంద్ విషయంలో కూడా తెలంగాణలో బీసీలమంతా ఏకమవుతున్నారని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినట్టు కాదంటారా? అంటే మెసేజ్ ఉంది, బీసీలంతా బంద్కు సపోర్ట్ చేస్తారు నిర్మోహమాటంగా. ఈ కార్యక్రమాన్ని నేను తప్పట్టట్లేదు, కానీ లక్ష్యం ఏంది కార్యక్రమానికి అని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం ఉపన్యాసాలు ఇచ్చారు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాలి? ఇప్పుడు బంద్ దేనికంటే ఏదైనా ఒకదానికి నిరసనగా చేయాలి. ఆ నిరసన ఎవరికి తెలపాలి? ఎవరైతే ఆలస్యం చేస్తున్నారో, రేవంత్ రెడ్డి చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా ఉండాలి, జాప్యం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పోయి 4-5 నెలలు అయింది. ఇదివరకు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది 2 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవద్దని. మరి ఆమెమో దాన్ని తేల్చదు ముర్ము గారు. మన గవర్నర్ ఏమో ఇక్కడ ఈయన తేల్చాల్సింది దాన్ని అక్కడికి పంపించారు. చట్టబద్ధత లేకుండా అనేక తప్పులను కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారు. చట్టం కాకముందే జీవో ఇష్యూ చేశారు. అంటే ఇవన్నీ కారణమైన వాళ్ళకు వ్యతిరేకంగా నిరసన తెలపాలి. ఇప్పుడు ఒక చర్చలో రాత్రి జాజులో వీళ్ళు ఏమంటారంటే, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇట్లా మనకు ఇచ్చాయి కాబట్టి మేము నిరసన తెలుపుతున్నాం అంటే, కోర్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారా? కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారా? వాళ్ళు వాళ్ళ ముందున్న రికార్డు ఆధారంగా కదా వాళ్ళు తీర్పు ఇచ్చేది. ఆ రికార్డు సరిగా లేనప్పుడు కోర్టులు ఎందుకు నీకు డిమాండ్కు సపోర్ట్ చేస్తాయి? కాబట్టి లక్ష్యశుద్ధి అనేది లేదు ఇందులో. ఏదో మేము వెనుకబడిపోతామేమో, బీసీలుగా మేమందరం ఒక్కటి ఉన్నామని చూపెట్టే తపన కనబడుతున్నది. ఆ మేరకు దాన్ని వెల్కమ్ చేద్దాం. బంద్ సక్సెస్ అయితే కూడా వాళ్ళని అభినందించాం. కానీ బంద్కు లక్ష్యం ఉండాలి. ఎవరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండ్రు, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఎవరి దగ్గర డిమాండ్లు సాధించుకోవాలనుకుంటాను, ఆ డిమాండ్లు ఎవరి ముందు పెడుతున్నారు, తర్వాత ఇవాళ ఎవరికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఇస్తున్నారు. బీసీల ఐక్యత బాగానే ఉంది, కానీ బీసీల డిమాండ్ సక్సెస్ కావాలంటే నీకు ఆ లక్ష్యం లేకపోతే ఉపయోగం ఏమున్నది? వీళ్ళే మళ్ళీ ఆ ప్రభుత్వాలను ఆ పార్టీలను ఎత్తి పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు కాంగ్రెసే మోసం చేస్తున్నదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఎట్లా సార్? అంటే ఆ లక్ష్యశుద్ధి అనేది లోపించింది. బంద్ విజయవంతమైనా కూడా లక్ష్యశుద్ధి అనేది లోపించడం అనేది దానివల్ల ఉపయోగం ఏముండదు, నిష్ఫలమే. సార్, అంటే బీజేపీ, కాంగ్రెస్